2025 ఆగస్టు 18న హైదరాబాదులోని కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగిన 10 ఏళ్ల సహస్ర అనే బాలికను 15 ఏళ్ల బాలుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఖరీదైన క్రికెట్ బ్యాట్ను దొంగిలించడం లేదా డబ్బు దొంగిలించి ఆ బ్యాట్ కొనాలనేది నిందితుడి ప్లాన్. ఇదంతా ఎలా చేయాలి అనేది ముందే పేపర్లో రాసుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాలి, గ్యాస్ ఉన్న చోటుకు చేరాలి, గ్యాస్ పైపును కట్ చేయాలి, తర్వాత మనీ తీసుకుని ఇంటిని లాక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసి బయటకు రావాలి, ఇంటి బయట తాళం వేసి బయటపడాలి. మిషన్ డన్ అంటూ బాలుడు రాసిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు క్రైమ్ వెబ్ సిరీస్లు, హారర్ సినిమాలకు బానిసని తేలడంతో మీడియా యువత మనస్తత్వంపై చూపే ప్రభావం గురించి చర్చ మొదలైంది. ఈ బాలుడు సహస్ర తమ్ముడితో ఒకే పాఠశాలలో చదువుతూ సహస్ర బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొన్నాడు. అయినప్పటికీ క్రైమ్ సిరీస్లు చూసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాధారణంగా 11 నుంచి 18 ఏళ్ల వయసులో మెదడు డెవలప్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. ఈ ఏజ్లో చూసే సినిమాలు, వెబ్ సిరీస్లు వారి ఆలోచనల్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. వెబ్ సిరీస్, హర్రర్, క్రైమ్, థ్రిల్లర్లకు ఓటీటీ కేరఫ్ గా మారింది. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్స్ కంటెంట్ కు రికార్డు స్థాయిలో ఆదరణ లభిస్తోంది. యుఎస్ లో 10-14 ఏళ్ల వయసు గల 6522 మంది యువతపై జరిగిన అధ్యయనం ప్రకారం హింసాత్మక సినిమాలు, సిరీస్లను యువత ఎక్కువగా చూస్తున్నారని తేలింది. ముఖ్యంగా ఈ సినిమాల్లో 25% హర్రర్, 18% శాడిస్టిక్ వైలెన్స్, 15% సెక్సువలైజ్డ్ వైలెన్స్ లాంటి అంశాలు ఉన్నాయి. ఇవి యువతలో దూకుడు ఆలోచనల్ని 30% వరకు పెంచుతాయని తేలింది. 2025లో జరిగిన ఒక సర్వేలో ట్రూ క్రైమ్ కంటెంట్ ను చూసే జెన్జీ వారు వారానికి సగటున 4.6 గంటలు ఇలాంటి కంటెంట్ పై స్పెండ్ చేస్తున్నారని తేలింది. చాలా మంది ఈ కంటెంట్ తమను క్రైమ్ సిచ్యువేషన్ కు రెడీ చేస్తుందని చెప్పారు. సహస్ర కేసులో కూడా నిందితుడు క్రైమ్ సిరీస్లలో చూసిన సీన్ల ఆధారంగానే దొంగతనానికి ప్లాన్ చేశాడనే అనుమానాలు ఉన్నాయి. అతడు రాసుకున్న ప్లాన్ లో గ్యాస్ లీక్, ఇంటిని తగలబెట్టడం వంటివి ప్రముఖ క్రైమ్ సిరీస్లలో చూపించే క్రిమినల్ ప్లాన్స్ ను పోలి ఉన్నాయి. ఓటీటీలకు సెన్సార్షిప్ లేకపోవడంతో ఓటీటీల్లో క్రైమ్ సీన్స్ హద్దుమీరుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లపై నియంత్రణ లేకపోవడం వల్ల 10-14 ఏళ్ల యువత కూడా హింసాత్మక కంటెంట్ ను సులభంగా చూస్తోంది. ఇలాంటి కంటెంట్ యువతలో దూకుడు ప్రవర్తనను 25-30% వరకు పెంచుతుందని అధ్యయనాలు తెలిపాయి. ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫామ్లలో కంటెంట్ పై నియంత్రణ లేకపోవడం ఒక ప్రధాన సమస్య. ఒక నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో ఓటీటీ వ్యూవర్స్ సంఖ్య 48 కోట్లకు చేరింది. ఇందులో 18-24 ఏళ్ల వయసు వారు 65% ఉన్నారు. ఈ వ్యూవర్స్ లో 40% మంది క్రైమ్, హర్రర్ కంటెంట్ ను ఇష్టపడతారు. ఈ కంటెంట్ లో వైలెన్స్ ను గ్లామరైజ్ చేయడం వల్ల యువత ఈ ప్రవర్తనల్ని ఫాలో అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏజ్ బేస్డ్ కంటెంట్ ఫిల్టరింగ్, వార్నింగ్స్ లేదా సెన్సార్ బోర్డు ఆమోదం తప్పనిసరి చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సెన్సార్షిప్ ను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. సినిమా నిర్మాతలు, దర్శకుల క్రియేటివ్ ఫ్రీడమ్ ని అడ్డుకోవడం సరికాదని వాదిస్తున్నారు. క్రైమ్ సిరీస్లు, హర్రర్ సినిమాలు సమాజంలోని చీకటి వైపును చూపిస్తున్నాయని, కథలు చెప్పే హక్కును కాపాడాలని వారు కోరుతున్నారు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లు సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే ఆప్షన్ ఉంది, కానీ ఆచరణలో ఇది సాధ్యం కావడం లేదు. 2023 సర్వే ప్రకారం ట్రూ క్రైమ్ కంటెంట్ ను 62% నెట్ఫ్లిక్స్ లో, 42% యూట్యూబ్ లో, 36% అమెజాన్ ప్రైమ్ లో చూస్తున్నారు. రేటింగ్స్, ప్రాఫిట్స్ కోసం వైలెంట్ కంటెంట్ ను ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల యువత ఈ కంటెంట్ కు అట్రాక్ట్ అవుతోంది. ప్రభుత్వం ఓటీటీలకు గైడ్ లైన్స్ రూపొందించాలని, ఏజ్ వెరిఫికేషన్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచనలున్నాయి. 18+ కంటెంట్ కు పాస్వర్డ్ లేదా వెరిఫికేషన్ వంటి టెక్నికల్ కంట్రోల్స్ అవసరం. 2022లో యూరోపియన్ యూనియన్ లో అమలు చేసిన ఆడియో విజువల్ మీడియా సర్వీసెస్ డైరెక్టివ్ AVMSD ప్రకారం ఓటీటీలలో వయసు ఆధారిత ఫిల్టరింగ్ తప్పనిసరి చేయడం వల్ల యువతలో వైలెంట్ కంటెంట్ వ్యూవర్షిప్ 20% తగ్గింది. మీడియా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నిర్వహించాలి. అంటే వైలెంట్ కంటెంట్ చూసినా అందులో దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే వాటిపై శిక్షణ ఇవ్వాలి. 2023లో కెనడాలో అమలు చేసిన మీడియా లిటరసీ ప్రోగ్రాం ఫలితంగా యువతలో వైలెంట్ కంటెంట్ వ్యూవర్షిప్ 18% తగ్గింది. అలాగే పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. 60% తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో పర్యవేక్షించడం లేదని ఓ సర్వేలో తేలింది. ఓటీటీ ప్లాట్ఫామ్లలో పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను ఉపయోగించాలి. లేదంటే పిల్లల్లో నేర స్వభావం ఓ సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.